పత్రికా పాఠ్యభాగము పేతురు రాసిన మొదటి పత్రిక నుండి 5వ అధ్యాయము 6వ వచనం నుండి ప్రారంభించి 11 వచనములు గల లేఖనాన్ని మనము మొదటి లేఖనముగాను పత్రికా పాఠ్యభాగముగా చదువుకున్నాం. 2వ లేఖన భాగము అనగా పరిశుద్ధ సువార్త పాఠము లూకా సువార్త అందరికీ పరిచయమైనటువంటి లేఖన భాగమే. ఈ లూకా సువార్తకు ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయముగా కూడా మనము చూడవచ్చు. ఈ యొక్క 15వ అధ్యాయము, ఇందులో 3 తప్పిపోయిన సందర్భాలు మనకి కనబడుతూ ఉంటాయి. మొదటి 10 వచనములు మనకి ఇవ్వడం చేత తప్పిపోయిన ఆ 100 గొర్రెలలో తప్పిపోయిన గొర్రె, రెండవది నాణెములు, తప్పిపోయిన నాణెము అనే ఈ యొక్క 2 ఉపమానాలు మనకి సువార్త పాఠముగా ఇవ్వడం జరిగింది. ఈ 2 లేఖన భాగంలో ఆధారంగా చేసుకొని ధ్యానంలో ముందుకు సాగుదాం. మీ అందరికీ వెపన్ అంటే తెలుసు కదా, ఆయుధము, ఒక గన్. కొన్ని వస్తువులు అవి మంచివి అని చెప్పలేము, చెడ్డవి అని కూడా మనము చెప్పలేము. ఆ వస్తువులు ఒక వ్యక్తి వాడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఉద్దేశము, ఆ వ్యక్తి యొక్క నడిపింపును బట్టి అది మంచిదిగాను లేదా చెడ్డదిగాను అప్పుడు మనము డిసైడ్ అవుతాం. అలాగనే ఆయుధము, ఒక వెపన్ లేదా ఒక గన్ అనుకోండి, ఒక వ్యక్తి చేతిలో ఉంటే అది ఒక విధముగా వాడబడుతుంది, మరి యొక్క వ్యక్తి చేతిలో ఉంటే అది మరి యొక్క విధముగా వాడబడుతూ ఉంటుంది. అప్పుడు దాని యొక్క ఉద్దేశము, దాని యొక్క ఉపయోగించే తీరు మనకి అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక ఆయుధము, ఒక గన్ను ఒక సైనికుని చేతిలో ఉంటే మనకి ఎలా ఉంటుంది? ఒక ధైర్యము, ఒక కాపుదల, ఒక సంరక్షణగా ఉంటుంది. చాలా ధైర్యంగా ముందుకు సాగుతాం. అదే ఆయుధము, అదే వెపన్, అదే గన్ను ఒక తీవ్రవాది చేతిలో ఉంటే, ఒక ఉగ్రవాది చేతిలో ఉంటే, మతి స్థిమితము లేనటువంటి ఒక సైకో చేతిలో ఉంటే అప్పుడు మనకి ధైర్యంగా ఉండగలుగుమా? ఇక్కడే ఒక సైనికుడు వచ్చారు, వెపన్ పట్టుకొని వచ్చాడు, చాలా ధైర్యంగా కూర్చుంటారు అందరూ కూడా. మనకి ఇంకా సంరక్షణగా ఉంటుంది, కాపుదల ఉంటుంది. కానీ ఒక ఉగ్రవాది, ఒక మతిస్థిమితము లేనటువంటి సైకో, ఒక తీవ్రవాది సడన్గా ఇలాంటి ఆయుధం పట్టుకొని వచ్చాడు అనుకోండి, మనకి ధైర్యంగా ఉండగలదుమా? ఉండలేం. వెంటనే పిరికితనము, అధైర్యము, వెంటనే మనము నిబ్బరత్వము కోల్పోయి పరుగులు పెడతా ఉంటాం. ఆయుధము ఒకటే, కానీ అది ఎవని చేతిలో ఉంటున్నదో వానిని బట్టి, వాని యొక్క ఆలోచన విధము, ఉద్దేశమును బట్టి, ఉపయోగించే తీరును బట్టి ఆ ఆయుధము మంచిగా వాడబడుతుందా, చెడుగా వాడబడుతుందో మనము చెప్పగలుగుతాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ దినాన మీరు కూడా ఒక ఆయుధమే. మీరు కూడా ఒక ఆయుధాలతో సమానమైనటువంటి వారు. మీ గురించి వెతుకులాట జరుగుతున్నది. ఈ దినాన నేను మీకు ఇస్తున్న సందేశం అనుకోండి, లేకపోతే అంశం అనుకోండి, నీ కొరకైనటువంటి అన్వేషణ, నీ గురించి వెతుకులాట జరుగుతున్నది. ఒక ఆయుధము, ఒక గన్ గురించి ఒక సైనికుడు వెతుకుతున్నట్లుగా, లేదా ఒక తీవ్రవాది మరి ఒక కోణంలో వెతుకుతున్నట్లుగా నీవు కూడా ఒక ఆయుధమే. ఆయుధం అనబడుతున్న నీ గురించి ఇద్దరు వ్యక్తులు వెతుకుతున్నారు. అదే ఈ దిన 2 లేఖన భాగాలు. ఒకరేమో పరలోకపు తండ్రి తన ప్రియకుమారుని పంపించి మనలను వెతికింపజేస్తున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి పంపబడ్డాడు, వెతికి రక్షించడానికి. మరి ఒకరు కూడా వెతుకుతున్నారు, అపవాది అయినటువంటి సాతానుడు. ఇద్దరు వెతుకుతున్నారు నిన్నే. అయితే ఇరువురి యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఒకే ఆయుధం అనబడుతున్న నిన్ను వెతుకుతున్నాను సరే, వెతుకుతున్న వారి యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. సైనికుడు వెతుకుతున్నాడు అదే ఆయుధాన్ని, తీవ్రవాది ఉగ్రవాది కూడా వెతుకుతున్నాడు అదే ఆయుధాన్ని. కానీ ఇద్దరూ కూడా వేరు వేరు దృక్పథాలలో వెతుకుతున్నారు. వారి ఉద్దేశాలు, అభిప్రాయాలు వేరు. అలాగనే
నీవు కూడా ఒక ఆయుధముగా ఉంటున్నప్పుడు నీ కొరకు ఇద్దరు వెతుకుతున్నారు. ఇద్దరు ఒకే ఉద్దేశముతో వెతుకటలేదు, ఇద్దరు కూడా వేరు వేరు ఉద్దేశాలతో వెతుకుతున్నారు. మొదటగా అపవాది ఎందుకు వెతుకుతున్నాడంటే సువార్త ఈ పత్రికా పాఠ్య భాగంలో అక్కడ చాలా చక్కగా రాయబడి ఉన్నది 7వ వచనములో. ఆ అపవాది అయినటువంటి సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగివేయుదునని అటు ఇటు తిరుగులాడుచు వెతుకుతూ ఆయన తిరుగుతున్నాడు. మొదటిగా అపవాది ఎందుకు వెతుకుతున్నాడు అనేది ఒకసారి ఆలోచన చేస్తే అపవాది యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? అపవాది యొక్క ఉద్దేశం నిన్ను తన ఆయుధముగా చేసుకొని, ఎలా చేసుకుంటాడండి తన ఆయుధముగా? ఒక ప్రశ్న వేసుకుంటే, ఇదిగో మీలో చాలామంది అపవాదికి ఆయుధాలుగా ఆల్రెడీ మారిపోయారేమో అనే ఆ యొక్క ఆలోచన మీకు కలగాలి ఇప్పుడు. ఎందుకంటే మీ ప్రవర్తన ఎలా ఉన్నదో చూసుకొని, ఇంతవరకు నేను అపవాది ఆయుధముగా నేను జీవించేనా అనే మేల్కొలుపు రావాలి. మనిషికి ఆశ ఉండడం సహజమే, కోరికలు ఉండడం, అవునా కాదా? మనుషులకు కాకపోతే జంతువులకు ఉంటాయా కోరికలు, ఆశలు? మనిషికి ఆశ ఉండడం సహజమే. స్టార్ట్ చేశాడు అపవాది. నిన్ను తన ఆయుధముగా ఎలా మలుచుకోవాలో నీ ఆశను ఏం చేశాడంటే అత్యాశగా మార్చాడు, కొంచెం ప్రోత్సహించాడు. అత్యాశ కాస్త నీలో ఏమైపోయిందంటే దురాశగా మారిపోయింది. దురాశలో నుండి నీకు హృదయము, మనసు మరి యొక్క ఆలోచనలో పరిగెడుతుంది స్వార్థము. చూడండి, ఆశ అయితే పర్వాలేదు, అత్యాశలోనికి నడిపించాడు, ఆయుధముగా మారుస్తున్నాడు నిన్ను. దురాశలోనికి నడిపించాడు, మరింతగా నిన్ను రాటు తెలుస్తున్నాడు తన ఆయుధముగా. నీలో స్వార్థం వచ్చింది. ఎప్పుడైతే స్వార్థం వచ్చిందో వెంటనే అబద్ధములు, మోసములు నీలో చిన్న చిన్నగా మొదలవుతాయి. భార్యని భర్త, భర్తని భార్య, తల్లిదండ్రులను పిల్లలు, నీవు నీ స్టాఫ్ని, నీ యొక్క తోటి వారిని, నీ బంధువులను, నేటి సమాజమును, నీవున్న పరిధిలో అబద్ధములు, మోసములు. అడిగితే తిరుగుబాటు, అవిధేయత. అడిగితే ఏంటి? తిరుగుబాటు, అవిధేయత చూపెడతా ఉంటాం. ఇంకా విధేయుడిగా ఉండవు. చూసారా ఆయుధముగా ఎలా మారిపోతున్నారో అపవాదికి మీరు? వెంటనే తిరుగుబాటు, అవిధేయతలో నుండి చిన్నపాటి ఆ గొడవలు, అల్లరులు, అక్కడి నుండి దౌర్జన్యాలు, బలత్కారాలు, ఆ ఫైనల్గా హింసాకాండ, మరణాలు. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ కుటుంబాలలో ఏమైపోతుందో తెలుసా? ఈ సమాజంలో, నేటి సమాజంలో ఇలా వెపన్గా అపవాది నిన్ను మార్చే కొలది తన ఉద్దేశమును అక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాడు. ఎట్లాగంటే నిన్ను తన ఆయుధముగా మలుచుకొని నీ కుటుంబంలో చిచ్చు పెట్టేశాడు. నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ యొక్క సమాజములో, నీ కులములో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో నిన్ను ఒక కోరిక, ఆశతో ఉన్నవాడిని నిన్ను అత్యాశకు నడిపించి, దురాశకు నడిపించి, స్వార్థానికి నడిపించి, అక్కడ నుండి అబద్ధములు, మోసములు, అక్కడ నుండి అవిధేయత, తిరుగుబాటు, అక్కడ నుండి నిన్ను అల్లర్లు, గొడవలు, హింసలు, మరణాలు. ఇప్పుడు ఏమైపోయిందంటే అపవాది యొక్క ఆయుధము చాలా చక్కగా పనిచేసింది. వాడు అనుకున్నది ఏమిటి అంటే నీ కుటుంబంలో ఐక్యత లేదు. చూసారా? నీ కుటుంబంలో ఏం లేదు, ఇప్పుడు ఐక్యత లేదు. విడదీయడమే, అనైక్యత కలిగి చేయడమే అపవాది యొక్క ఆలోచన, ఉద్దేశం. నీ కుటుంబంలో నీతో పాటుగా నీ కుటుంబీకులకి, నీ కులము వారికి, నీ సంఘంలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో సమాధానం లేదు. ఐక్యత పోయింది, అనైక్యత వచ్చింది. సమాధానము పోయింది, అసమాధానం వచ్చింది. చివరికి హింసలే ఒకరి మీద ఒకరు. చూసారా మీరు ఎలా వెపన్గా మారిపోయారో? ఎవరికి వెపన్గా మారిపోయారో, ఎవరికి ఆయుధముగా మారిపోయారో? జాగ్రత్త, మీ గురించి ఇద్దరు వెతుకుతున్నారు. నీవు ఒక ఆయుధము. చాలా జాగ్రత్తగా, నువ్వేదో సింపుల్గా నిన్ను నువ్వు తీసుకోవద్దు. నీ ద్వారా కుటుంబాలు, నీ ద్వారా కులములు, నీ ద్వారా సంఘము, నీ ద్వారా సమాజము, ఈ దేశమే ఎంతో గలిబిలైపోతుంది.
జాగ్రత్తగా నువ్వు ఆచి తూచి అడుగులు వేయకపోతే, నిర్ణయాలు తీసుకోకపోతే. అదే టైంలో మరి ఒకరు కూడా నిన్ను వెతుకుతున్నారు. అది పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుని పంపించి నిన్ను వెతికిస్తున్నాడు. ఈయన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఉద్దేశం వేరు, అపవాది ఉద్దేశం వేరు, కానీ పరలోకపు తండ్రి ఉద్దేశం వేరు. నిన్ను తన ఆయుధముగా వాడుకోవడానికి ఆయన నిన్ను ఎలాగ తన ఆయుధముగా సిద్ధపరుస్తాడంటే, ఒకవేళ నీవు బంధింపబడినట్లయితే, నశించిపోయే స్థితిలో ఉన్నట్లయితే వెదకి విమోచించి రక్షించి నీకు తన కృప చొప్పున తన ప్రేమను అనుగ్రహిస్తాడు. ఆ ప్రేమతో నిన్ను ఈ లోకమంతా కూడా ప్రేమగా నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుము, అలా ప్రేమించమని నడిపిస్తూ ఉంటాడు. తన వెపన్గా ప్రేమను, కల్వరి ప్రేమను అందించు. కోల్పోయినటువంటి అనైక్యతతో ఉన్నారు కదా, అందరినీ కూడా ఐక్యపరచు. తన యొక్క ఆయుధముగా నిన్ను మరుస్తూ, నా ద్వారా నీకు సమాధానం వచ్చింది కదా, నీవు పోయి సమాధానము కలిగించు. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క వెపన్స్. ఇలా ఒక ఐక్యత, సమాధానము, నీవు నా యొక్క ఆ వెపన్గా, ఆయుధముగా ఉండి ఈ లోకంలో నీతి న్యాయములు జరిగించు. వెలుగు చీకటి కార్యాలను విడిచిపెట్టు, వెలుగుగా జీవించు. ఈ సమాజానికి, దేశములకు వెలుగివి, నీ కుటుంబానికి, నీ సంఘానికి అని అపవాది ఆలోచన వేరు నిన్ను వెతుకుతున్నాడు. పరలోకపు తండ్రి లేదా మన రక్షకుడు యేసయ్య ఆ ఉద్దేశం వేరు నిన్ను వెతుకులాటలో. అయితే నీలో ఏమీ లేదు, కాకపోతే ఎవరి ప్రభావనకు నువ్వు లోనవుతున్నావో జాగ్రత్త. ఇప్పుడు ఈ దినాన చెక్ చేసుకో. ఎవరి ప్రభావమునకు, ఎవరికి దొరికే విధముగా నీ ఆలోచనలు, నీ అడుగులు ఉంటున్నాయో, జస్ట్ ఇలా మెల్ట్ అయ్యావంటే చాలు, వెంటనే వాడేమో గర్జించు సింహము వలె, ఈయనేమో చాలా చలాకీగా వెతుకుతున్నాడు. గొర్రె తప్పిపోయింది, ఎప్పుడు 2 రోజుల తర్వాత వెతికాడా? నాణెము తప్పింది, వెంటనే చలాకీగా వాడు కూడా వెంటనే గర్జించు సింహము వలె. నీ గురించి వెతుకులాట బాగా జరుగుతుంది, ఇద్దరు వెతుకుతున్నారు పోటాపోటీన. నీవు ఏమాత్రము ఎవరి కంటులో పడాలనుకుంటున్నావు, ఎవరి ప్రభావమునకు గురి కావాలనుకుంటున్నావో, ఎవరి ప్రభావము నీ మీద ఉండాలని అనుకుంటున్నావో, కొంచెం నువ్వు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు కుటుంబాలను, దేశమును, సమాజమును, సంఘమును విధ్వంసం చేయాలనుకుంటున్నావో, లేదా నీవు దేవుని యొక్క చూపులో పడి ఆయనకు దొరికితే ఆయన ఆయుధంగా దేవుని రాజ్య స్థాపన కొరకు నువ్వు ఒక ఆయుధముగా వాడబడుతున్నావో, సజీవమైన రాయిగా నువ్వు ఉండగలుగుతున్నావో, నువ్వు ఒక్కసారి ఈ దినాన నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఏమైనా చక్క పెట్టుకోవాల్సిన విషయాలుంటే చక్క పెట్టుకోవాలి. ఈ దినామున తప్పిపోతున్నావేమో. ఈ దిన సువార్త పాఠ్యభాగం చూడండి. 3 తప్పిపోయిన సంఘటనలు, సందర్భాలు. 3వది డిఫరెంట్ అది, కానీ మొదటి 2 కూడా 10 వచనాలతో మనకి చాలించారు, సరిపెట్టారు. ఆ 2 కూడా ఒక ఉద్దేశముతో ఉంటాయి, 3వది మరి ఒక ఉద్దేశంతో ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా గమనించండి. 100 గొర్రెలలో 1 గొర్రె తప్పిపోయింది. మనము కూడా పాడుకున్నాం, 100 గొర్రెల నుండి 1 గొర్రె తప్పిపోవడం. ఎన్ని నాణెములు? 10 నాణెములలో నుండి 1 నాణెము తప్పిపోవడం. ఇది ఏదైతే నుండి తప్పిపోవడమే, ఏది తప్పిపోయిందో కాదు, నువ్వు, నేను, ఆ గొర్రె కానీ నాణెము కానీ. తప్పిపోవడానికి గల కారణాలు అక్కడ చెప్పలేదు సువార్త పాఠ్యభాగంలో కదా. కానీ నేను జనరల్గా మీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు తప్పిపోయారేమో కొన్ని విషయాల ఆధారముగా చూసుకోండి. ఈ విషయాలు మీలో ఉంటే గనక గ్యారంటీగా మీరు తప్పిపోయి ఉన్నారు. మీ గురించి ఎవరున్నారు? రెడీగా గర్జించు సింహము వలె అపవాది ఉంటున్నాడు, బ్రింగి వేయడానికి. చాలామందికి మీరు ఆశీర్వదింపబడడం ఇష్టమేనా? అభివృద్ధి చెందడం ఇష్టమేనా మీకు?
అభివృద్ధి చెందడము, కొంచెం ఎదగడం, హెచ్చైన జీవితాలు, నేను కూడా కొంచెము ఎదగాలండి, ఆశీర్వదింపబడాలి అని. ఓకే, అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉన్నది. నేను కూడా కొంచెము హెచ్చైన జీవితము, ఆశీర్వదింపబడాలి అని. ఇది అందరికీ ఉండే సహజమైన కోరికే. ఇక్కడ చిన్న పొరపాటు జరుగుతున్నది. మీరు అభివృద్ధి చెందడానికి, మీరు హెచ్చైన జీవితం జీవించడానికి మీరు అనుకుంటారు కొన్ని ఆధారాలను పెట్టుకుంటారు. అవి మెయిన్ ఆధారాలుగా మీరు భావిస్తారు ఒక అభివృద్ధి చెందడానికి. చదువు, నీ చదువే నీకు అభివృద్ధిని ఇస్తుంది అని అనుకుంటావు. అపోహ పడుతున్నావు. వెంటనే ఈ మాట కూడా మాట్లాడుతున్నా. రెండవది, నీకున్న ఏ పదవి అయితే ఉన్నదో దానిని ఈ ఉన్న టైంలోనే నువ్వు ఏదో ఒకటి చేసేస్తే, అంటే నీదైన టైంలో న్యాయం చేసేసుకుంటే నీవేదో అభివృద్ధి చెందుతావని అనుకుంటున్నావు. నీవు నీ యొక్క చదువును బట్టి, నీ పదవిని బట్టి, అధికారమును బట్టి, లేదా నీకున్న కొద్ది ధనమును పెట్టేస్తే పెట్టుబడిగా నువ్వు ఇంకా ఉన్నతమైన స్థితిగతులకి ఎగబాగేసేయచ్చు అనుకుంటున్నావు, హెచ్చయిపోవచ్చు అనుకుంటున్నావేమో. లేదా పేరు ప్రఖ్యాతులను వాడుకొని, ఎవరైనా వాడుకొని ఈ రీతిగా హెచ్చయిపోవాలనుకుంటున్నావేమో, అభివృద్ధి చెందాలనుకుంటున్నావేమో. ఇక్కడే నువ్వు ఇలాంటి ఉద్దేశం అయితే బాగుండింది, నేనేమి తప్పంటలేదు. మీరు ఎదగాలి అనే మీ ఉద్దేశానికి నేనేమి ఆటంకకారుని కాదు. మీరందరూ బాగుండాలి, మీరందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి అభివృద్ధి కలిగిన పొజిషన్లో ఉండాలి. అది నా యొక్క ఆకాంక్ష కూడా. మీ ఉద్దేశం అయితే బాగుండింది, కానీ మీ ఆలోచన విధానం ఉన్నది చూసారా, మీరు ఎంచుకున్న మార్గాలు అభివృద్ధి చెందడానికి అవే మీరు తప్పిపోతున్నటువంటి విషయాలుగా నేను మీకు తెలియపరుస్తున్నాను. జాగ్రత్త. ఒక మనిషి, ఒక వ్యక్తి హెచ్చింపబడాలి అంటే, ఆశీర్వదింపబడాలి అంటే అది నీ వశంలో లేదు, మనుషుల వశంలో లేదు. అలాగైతే నీ చదువే నిన్ను హెచ్చింప చేయగలదు అంటే, ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు, ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు రోడ్ల మీద. ఉద్యోగాలు లేవు, చేతి పనులు లేవు. చదువే నా అభివృద్ధికి కారణముగా నేను భావిస్తే, మీలో ఎవరైనా భావిస్తే, ఎంతోమంది చదవరులు ఉంటున్నారు, నీకంటే గొప్ప చదవరులు ఉంటున్నారు, ఖాళీగా ఉంటున్నారు. కాకపోతే నీ జ్ఞానమే నీకు ఆశీర్వాదకరంగా భావించి హెచ్చయిపోవాలనుకుంటున్నామేమో, ఎదిగిపోవాలనుకుంటున్నావేమో. నీకంటే గొప్ప జ్ఞానవంతులు ఖాళీగా ఉంటున్నారు లోకంలో. నీ జ్ఞానము నీకు ఆశీర్వాదకరముగా ఉండదు. నీ చదువు, నీ బలము, నీ పదవి, నీ ధనము ఏది కూడా నీకు ఆశీర్వాదమును ఇవ్వలేవు. మరి ఏంటిస్తాయి? దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్టు, తగిన కాలమందు హెచ్చించినట్లు ఆయన చేతుల కింద మీరు ఎలా ఉండాలంట? దీన మనసు కలిగి ఉండాలి. చూసారు ఎలా తప్పిపోతున్నామో? నేను అభివృద్ధి చెందాలి అని ఆలోచన అయితే తప్పు కాదు, బాగుండింది. కానీ నువ్వు వెళ్తున్న వే చూసావా? వెంటనే దేవుని మీద డిపెండ్ అవ్వకుండా, ఆధారపడకుండా, యెహోవాకు వేరుగా ఉండి మీరు ఏం చేయగలరు? దేవునికి వేరుగా ఉండి మీరు ఏం చేయాలని వెళ్తున్నారు? చదువుతోటి, జ్ఞానముతోటి, పదవులతోటి ఏం చేస్తారు మీరు? ఏమి చేయలేరు. ఆశీర్వదిస్తే ఎవరు ఆశీర్వదించాలి? దేవుడే ఆశీర్వదించాలి. జాగ్రత్త. మీరేమో తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతున్నారు, అదే తప్పిపోవడం అంటున్నాను నేను. రెండవ మాట కూడా, ఇప్పుడే ఉద్యోగం వచ్చేయాలండి, ఇప్పుడే కట్టేసుకోవాలి గృహము, ఇప్పుడే నాకు ఉన్నట్టుండగా నా పనులు జరిగిపోవాలంటా ఉంటారు. లేదు లేదు, నీవు అనుకున్నట్టుగానే నీ అనుకూల సమయంలో ఆశిస్తే దేవుడు ఆ కార్యం వరకు చేస్తాడు. ఓకే, ఏం తొందరపడొద్దు. నువ్వు అనుకున్నట్లుగా నీవు పెట్టిన నిర్ణయ కాలానికే దేవుడు కార్యం చేసేస్తాడు. చెయ్యమంటే చెయ్యలేని అసమర్థుడు కాదు. ఇంకా ఆ కార్యం ఒక్కటే నీకు మిగులుతుంది, ఆ పోస్టింగ్ ఒకటే, ఆ గృహం ఒకటే, ఆ యొక్క కార్యం ఒకటే అవుతుంది. తర్వాత దానిలో సమాధానము కానీ, సమృద్ధి కానీ, మిగలడాలు కానీ, సంపాదన కానీ ఏమీ ఉండదు. దేవుడే నిన్ను ఆశీర్వదించాలి. రెండవది, నీ సమయంలో ఆశీర్వదించాలనుకోబాక, తగిన సమయమందు. అంటే ఆయన సమయం, నీ సమయం కాదు. రేపటికల్లా ఉద్యోగం వచ్చేయాలండి అంటే
దేవుని సమయం. ఉద్యోగం వచ్చాలంటే వచ్చేస్తుంది, కానీ ఆ ఉద్యోగం నీకు ఎందుకు ఉపయోగం ఉండదు. ఉద్యోగం వచ్చినను రాకపోయినను దేవుని సమయం కొరకు నువ్వు వెయిట్ చేస్తున్నావు అనుకో, దేవుడు నీకు ఉద్యోగంలో దాగి ఉన్న మేలుల కంటే అత్యధికమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు ఆయన నీకు ఇస్తూ ఉంటాడు. ఆయన సమయం కొరకు. మరలా సమయం దృష్టిలో పెట్టుకొని వెంటనే సైడ్ అయిపోబాక, తొట్టిల్లిపోవద్దు, తప్పిపోతున్నావు, జాగ్రత్త. ఆయన చేతుల క్రింద దీన మనసు కలిగి, అంటే ఆయన అధికారంలో మీరు ఉండాలని. సింపుల్గా అదొక పెద్ద ప్రసంగం అయితే, సింపుల్గా నేనేమంటానంటే ఆయన అధికారం కింద మీరు ఉండాలి, విధేయులై ఉండాలి అని. ఐగుప్తు నుండి కానాను వెళుతున్నటువంటి ఈ జర్నీ అంతటిలో ఆయన చేతుల క్రింద ఆయన ఇశ్రాయేలు అందరూ కూడా నడిపించాడు. ఆయన అధికారము కింద శిరసా వహించిన వారిగా ఉండాలండి. మీరు హెచ్చవ్వాలి అంటే దేవుని మీద ఆధారపడాలి, మీరు ఆశీర్వదింపబడాలి అంటే. రెండవది, ఆయన సమయం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. మూడవది, ఆయన అధికారం కింద మీరు లోబడి ఉండండి. ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలంట? దీన మనసు కలిగి. మరలా మీరు అంటే తగ్గింపు కలిగి, రిక్తత కలిగిన వారిగా ఉండాలి ఆయన చేతుల క్రింద. అప్పుడే మీరు హెచ్చింపబడతారమ్మా. ఒకవేళ మీలో ఎవరైనా సరే, మేము ఎంత దివారాత్రములు కష్టపడుతున్నా చిల్లి గవ్వ కూడా ఎందుకో మిగలట్లేదండి, ఇన్కమ్ రాలేదంటే వస్తుంది, ఏమీ మిగలట్లేదు, మా జీవితాలు ఒక 10 సంవత్సరముల కింద ఎట్లా ఉన్నావో ఇప్పుడు అట్లాగే ఉన్నాయి అని ఎవరైనా వాపోతూ ఉంటే దయతో గమనించండి. ఒకవేళ మీరు త్రోవ తప్పిన వారిగా దేవుని మీద ఆధారపడకుండా మీ మీద మీ ఆధారాలను ఆనుకొని నమ్ముకొని ముందుకు వెళ్ళిపోతున్నారేమో, తప్పిపోయారు. దేవుని సమయం కొరకు మీరు వెయిట్ చేయక మీ సమయంలోనే కార్యాలు జరగాలని తప్పిపోయారు. దేవుని యొక్క ప్రభుత్వము కింద, అధికారము కింద మీరు విధేయత కాకుండా మీ యొక్క హెచ్చింపు కొరకు మీరు వేరే మార్గంలో వెళ్ళిపోతున్నారు, వేరే అధికారులకు లోబడుతున్నారు. మీరు తగ్గింపు లేకుండా మీరు ఇంకేదో నాకు చదువు ఉంది, ధనం ఉంది, నాకు అది ఉన్నదని హెచ్చించుకుంటూ వెళ్ళిపోతున్నారు. తప్పిపోతున్నారేమో, జాగ్రత్త. ఒకవేళ అపవాది కంటిలో పడితే గనక మిమ్మల్ని ఈ దేశము, ఈ లోకము, ప్రపంచము, కులాలు, మతాలు, ఈ యొక్క కుటుంబాలు, సంఘాలు విధ్వంసం చేయడానికి ఒక ఆయుధముగా నిన్ను వాడుకోవడానికి సిద్ధముగా ఉంటున్నాడు. మీరు ఇంకా తప్పిపోవడానికి చాలా కారణాలు ఉంటున్నాయి. మీలో స్థిరత్వము లేదు, లేదా నిబ్బరత్వము లేదనే మాట బాగుంటుంది. నిబ్బరత్వం లేదు అంటే, నిబ్బరత్వం అంటే ఒక కలేజా అనమాట. అంటే ఒక రొమ్ము విరుచుకొని స్థిరముగా ఉండగలిగే ఆ యొక్క నిబ్బరత్వము. అంటే పిరికితనం. ఏదైనా మీ ఆధారాలను వెతుకుంటూ వెళ్ళిపోతారండి మీరు. మీ చదువు, ధనమో, మీ ఎవరో రికమెండేషనో వీళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతారు. పని ఏమో జరగదు, అది ఏదో పని మొత్తానికి. అప్పుడు నిబ్బరముగా ఉండలేరు, అధైర్యం. నువ్వే కదా నీ యొక్క ఆధారాలు నమ్ముకొని వెళ్ళావు, పని కొంచెం తేడా పడితే వెంటనే నిబ్బరత్వము లేకుండా నీవు వెంటనే ఒక పిరికివాడిలాగా, అంటే శూరత్వం అన్నమాట నిబ్బరత్వం అంటే. చక్కగా అలాగే రొమ్ము విరుచుకొని ఉండగలిగే, అంటే ఒకలా చెప్పాలంటే శ్రమ దినమందు మీరు కృంగిన ఎడల మీరు, దానికి యొక్క వ్యతిరేక పదమే. కృంగిపోకూడదు. ఏదైనా బాధ వస్తే కృంగిపోతున్నావంటే ఆల్రెడీ నువ్వు తొట్టిల్లిపోయావు, నువ్వు తొలగిపోయావు. ఇప్పుడు ఏమైపోతుందంటే నువ్వు నిబ్బరత్వాన్ని కోల్పోతున్నావు. తర్వాత నీకేమైతుందంటే నేను హెచ్చయిపోవాలి, ఆశీర్వదింపబడాలి అని చెప్పి ఇట్టి ఆలోచనలతో నీకున్న కొన్ని సోర్సెస్, ఆధారాల చేత నీ కన్నులు ముయ్యబడుతున్నాయి. మైకంలో ఉంటున్నావు, నువ్వు మత్తులో ఉంటున్నావు. నీ చదువు చేత నువ్వు మత్తురాలు అయ్యావు, నీ జ్ఞానం చేత నువ్వు మత్తురాలు అయిపోయావు, నీ యొక్క ఉద్యోగము చేత, ధనము చేత, నీ బలము చేత, నీ కులము చేత, నీ అధికారము చేత, ఇలాంటి కొన్ని విషయాల ప్యాకేజ్ చేత నీకు కళ్ళు, మనమైతే నెత్తుకొచ్చినాయి అంటాం కదా, మూతబడి ఉన్నవి. నువ్వు కళ్ళు మూసుకుపోయి, అదే మనకి లేఖనాల భాగంగా మేల్కొల్పు లేకుండా బ్రతుకుతున్నాం మనము.
అంటే ఎలా దేవునిలో ఉండగలుగుతున్నామా? ఈ నేను ఆశీర్వదింపబడాలి అని కరెక్ట్ వేలో వెళ్తున్నామా, లేకపోతే ఇంకో వేలో వెళ్తున్నామని కళ్ళు మూసుకుపోయి మనము అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళిపోతున్నాము. ఈ యొక్క మైకంలో వెళ్ళిపోతున్నాం. ఇవి ఎక్కడ మాటలో చెప్పట్లేదు, ఏకదమ్గా కొట్టుకొని వెళ్తున్నానని. పిన్ టు పిన్ ప్రతి పాయింట్ కూడా లేఖన భాగం కూడా నేను చదివిస్తాను. అంత మాత్రమే కాదు, మీలో చాలామంది ఈ సొసైటీ వేళ మైండ్ మెచ్యూరిటీ లేనటువంటి విధానం మీలో. అంటే చాలామంది అవగాహన, గ్రహింపు లేని స్థితి. సమస్యలు, శ్రమలు మనుషులకే కదా వస్తాయి, పశువులకు వస్తాయి. మీరే అంటారు, మరలా వాడతారు. శ్రమ వచ్చినప్పుడు వెంటనే ఎందుకో తెలియదు, దేవుని యందు, దేవాలయముని యందు, దేవుని ఆరాధన యందు, దేవుని సేవకుల యందు మీ శ్రమలో వెంటనే ఇక్కడ వెంటనే విడుచుట, మీరు వేరే మార్గంకు వెళ్ళిపోతూ ఉంటారు. లోకంలోకి వెళ్తే లోకంలో లేవా శ్రమలు? లోకులకు శ్రమలు లేవా? క్రైస్తవ్యములోనే శ్రమలు ఉన్నాయా? మన యొక్క సహోదరుల హైందవ మతంలో వారికి శ్రమలు లేవా? ముస్లిం మతంలో ఉన్న వారికి శ్రమలు లేవా? క్రైస్తవులు కానటువంటి వేరే వారు ఎవరైనానూ సరే ఆ సహోదరులకి వారి కుటుంబాలలో సమస్యలు లేవా? శ్రమలు లేవా? భార్యాభర్తలు తగాదాలు లేవా? విడిపోవడాలు లేవా? వివాహాలు జరగకపోవట, గర్భములు రాకపోవట, బిజినెస్లు సాగపోవట, ఉద్యోగాలు లేకపోవట, ఇలాంటి సమస్యలు నీకేనా? లోకంలో లేవా? ఏం మాట్లాడరు, ఉన్నాయా లేవా? మరి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? గ్రహించు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఏ అయితే శ్రమలు ఇక్కడ ఉన్నాయో లోకంలో వారికి కూడా అవే శ్రమలు ఉండినాయి. ఈ మాత్రం గ్రహింపు లేకుండా ఎవరి మీద నువ్వు అలుగుతాం? ఈ యొక్క ఒక్క కారణం చేత దేవునికి ఎన్ని ఉపవాసాలున్నా, ఎంత అర్పణలు అర్పించినా, ఎన్ని పాటలు పాడినా, ఇదిగో ఈ రీతిగానే నాకు ఏమి కార్యం జరగట్లేదని ఎవరి మీద అలుగుతావు నువ్వు? ఒకవేళ లోకంలోకి వెళ్ళిపోయినా లోకంలో కూడా ఇవి ఉన్నాయని ఎరుగు. ఈలోగా తొట్టిల్లిపోయి వెళ్ళిపోతున్నావు. ఆయన తగిన సమయం మందు హెచ్చించే సమయానికి నువ్వు ఆయన మార్గంలో ఉండకపోతే ఆయన నీ కొరకు దాచి ఉంచిన ఈవుల ఆశీర్వాదాలు నువ్వు చేజార్చుకుంటావు. మీలో చాలామంది అదేంటో, భార్య పలకరిస్తే ఒక అగ్ని పర్వతంలో బద్దలైపోతూ ఉంటారు. భర్త పలకరిస్తే ఇంకెంత చేయాలని చెప్పి ఆడవాళ్ళు మీ స్టైల్లో మీరిదైపోయి అందరూ కోపపడేవారే. మిగిలిన వాళ్ళందరూ సన్యాసులు అనుకుంటారో ఏంటో తెలియదు, మీకు ఒక్కరికే కోపం అనుకొని చెప్పి మీరు చెలరేగిపోతూ ఉంటారు ఎవరికి వారుగా. రాత్రులేమో నిద్రలు పోకుండా, అదేంటో రేపొద్దున భారతదేశం అంతా లేకపోతే ఈ యొక్క యుద్ధాలన్నింటినీ కూడా ఎలా ఆపాలనే ఒక తీవ్రమైన ఆలోచనలతోటి ఒకటైనా అలాగే ఉంటారు, రెండైనా అలాగే ఉంటారు, మూడైనా అలాగే ఉంటారు. ఏం ఆలోచిస్తూ ఉంటారు? బిడ్డలు, పెళ్ళిళ్ళు, చదువులు, రేపు జీవనోపాధి, ఇవే కదా. ఇంతకు మించి ఆర్థికపరమైన విషయాలు, రెంట్లు, ఇవన్నీ కదా, ఇలాంటివే కదా కామన్. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీలో ఎవరు కూడా ఆలోచించొద్దు, చింతపడవద్దు. మీ చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలంట? దేవుని మీద. ప్రశాంతంగా పడుకో, ప్రశాంతంగా తినేటప్పుడన్నా తిను. భర్తతో భార్య, భార్యతో భర్త, బిడ్డలతో తల్లిదండ్రులు గడుపు ప్రశాంతంగా. నువ్వు ఇంటి దగ్గరకు వచ్చిన రాత్రి జాముల యందు పడక మీద కూడా ఇవే ఆలోచనలు, ఇవే ఏంటి అంత చింతపడేది, అంత బాధపడిపోయేది, అంత వ్యసన పడిపోతున్నావు దేనికి? ఏమీ ఒరగదు, ఏమీ చేయలేవు. నువ్వు అలా చేస్తున్నావంటే ఆల్రెడీ తొట్టిల్లిపోయావని చెప్తున్నావు, తప్పిపోయావు. దేవుని బిడ్డలు అలా చేయరు. ఏదన్నా సరే ఒక చక్కని ప్రేమపూరితమైన ఆహ్వానాలు ఉన్నాయి మనకి. ప్రయాసపడి భారం మోసుకుంటున్నా, దైవాశీర్వాదం వచ్చేస్తే నాకు అప్పగించు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నీకు చక్కని ప్రత్యుత్తరం ఇస్తానన్నాడు కదా. మరి ఏంటి, నువ్వు దివారాత్రములు పనిలో ఉన్న ఏదో ధ్యాసలో ఏదో చెయ్యాలి, ఆటోమేటిక్గా ఒక యాంత్రిక పరమైన విధముగా నీ యొక్క పనులలో వెళ్ళిపోతూ మైండ్ సెట్ అంతా కూడా ఇదే చింత, బాధ. అలా కూడా వెళ్ళిపోతా ఉంటే దేవుని బిడ్డవు కాదని సరిపెట్టలేదు, నువ్వు దేవుని నుండి తప్పిపోయావు.
అంత మాత్రమే కాదు, మీరు ఎలా తప్పిపోతున్నారంటే, మీరందరూ కూడా ఏమని పిలవాలా? విశ్వాసులను పిలవాలి కదా. క్రైస్తవులను సహజంగా విశ్వాసులను పిలుస్తాం. మీరు విశ్వాసులే కానీ విశ్వాసంలో మీరు స్థిరులుగా లేరు, ఉండటం లేదు. ఏదైనా సమస్య వస్తే జంప్ చేసినట్లుగా జంపింగ్ గేమ్స్ లాగా ఎక్కడి నుండి అక్కడికి వెళ్తారు లోకంలోకి. విశ్వాసులుగా ఉండండి. మీరు విశ్వాసంలో స్థిరులుగా ఉండలేకపోతున్నారు. ఇదొకటైతే తప్పిపోయిన విషయము. విశ్వాసంలో స్థిరులుగా ఉండి అపవాదిని వాడి క్రియలను కూడా ఎదిరించలేకపోతున్నారు మీరు. ఉదాహరణకి ఈ దినము ఏ దినము? ఈ దినము మనకి క్రైస్తవులకు విశ్రాంతి దినము. విశ్రాంతి దినము ఎవరిది? దేవునిది. ఈ దేవునిది అని చెప్పబడినప్పుడు 24 గంటలు ఆయనవే. కనీసము దశమ భాగములాగా కూడా కాదు, ఒక 2 గంటలు దేవాలయంలో కూర్చోడానికి ఎంత ఆలస్యముగా వస్తావు నువ్వు? అక్కడికే సమయము దొంగిలించావు. ఎంత తొందరగా వెళ్ళిపోతావు? ఉన్న సమయాన్ని దొంగిలించేసావు. అంటే ఏమిటి నీ ఉద్దేశము? ఇది దేవుని దినమైతే నువ్వు ఇంకా అదేదో నువ్వు రాకపోతే ఇక్కడ ఆగిపోద్ది అన్నట్లుగా ఆగమేఘాల మీద వచ్చేస్తారు. నువ్వు రాకపోతే ఇక్కడ ఏమి ఆగేదేమీ ఉండదు. ఇది దేవుని సంఘం. నీవు లేకపోయినా నేను లేకపోయినా ఆయన ఎవరొకరి చేత కానిచ్చేస్తూ ఉంటాడు. ఏదో ఇంకా గొప్ప విశ్వాసులు ఉన్నారు, ఎదిరించలేనటువంటి విశ్వాసులు. ఇది దేవుని దినము కదా. ఈ దినమందే నీ యొక్క చుట్టాలు వస్తూ ఉంటే వారిని నువ్వు ఎదిరించలేవు. ఇది దేవుని దినము, నేను దేవుని సన్నిధిలో గడపాలి. వచ్చి ఉండండి, లేకపోతే డైరెక్ట్గా చర్చకు వచ్చేసేయండి, లేదా మరొక దినము రండి. ఇలాంటి మాటలు చెప్పలేవు, ఎదిరించలేవు. ఈ దినాన్నే స్నేహితులు పార్టీ పెడతారు. నేను విశ్వాసిని, విశ్వాసంలో స్థిరముగా ఉండి ఎదిరించలేము. ఎందుకంటే దేవుడు అవమానపడినా పర్వాలేదు, దేవుడు బాధపడినా పర్వాలేదు, స్నేహితులు బంధువులు ఇంకెవరు బాధపడకూడదు. అంటే దేవుని కంటే వారు ఎదిరించలేనటువంటి విధానము. ఇలాంటి ఎన్నో విషయాలమ్మా చెప్పుకుంటే నేనేదో మిమ్మల్ని బాధ పెట్టిన వాడనవుతాను. ఒకసారి లేఖన భాగం చదువుదాం. ఏ విషయాలు పత్రికా పాఠ్య భాగం తీయండి. పత్రికా పాఠ్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా. హెచ్చించేది ఎవరు? హెచ్చించే విషయం ఎవరి ఆధీనంలో ఉన్నది? ఎవరి వశంలో ఉన్నది? దేవుని వశములో ఉన్నది. నువ్వెందుకు కింద మీద పడుతున్నావు? మొదటి విషయం. ఆ విషయంలో తప్పిపోబాక. రెండవది, దేవుడు తగిన సమయమందు అంటే ఆయన సమయంలోనే మిమ్మల్ని హెచ్చిస్తాడు అనే విషయమును జ్ఞాపకం చేసుకో. నీ సమయం కొరకు నువ్వు తొందర పడబాక. రెండవది, తర్వాత మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద అంటే ఆయన అధికారములో, ఆయన యొక్క అధికారములో నువ్వు విధేయురాలుగా ఉండాలి అని దాని అర్థము. దీన మనస్కులై అంటే తగ్గింపు కలిగిన వారిగా ఆయన ఎదుట మీరు ఉండాలి. తర్వాత గర్విష్ఠులు ఆయనకి హేయులు. సామెతల గ్రంథము కానీ మరియ గారి కీర్తన కానీ గర్విష్ఠులను ఆయన ఏం చేస్తాడంట? చెదరగొట్టును. కాబట్టి మీలో చాలామంది మీ చదువులను బట్టి, మీ ధనమును బట్టి, మీ అందమును బట్టి గర్వపు హృదయములు కలిగిన వారు ఉంటారు. దయతో గర్వించే వారిగా ఉండవద్దు. మీరు అలా ఉన్నట్లయితే తప్పిపోయిన వారిగానే నేను మీకు తెలియపరుస్తున్నాను. తర్వాత 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతపడుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీకు మీరే రాత్రులు పగలు మీరు ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. తర్వాత నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండాలి అని చెప్పాను. అంటే ఒక శూరత్వము కలిగిన వారుగా సమస్యలలో మీరు తొనకకుండా బెనకకుండా జడియకుండా యెహోషువతో అంటాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. అలా ఉండాలి దేవుని బిడ్డలు. భయపడుతున్నావంటే నువ్వు తొట్టిల్లిపోయావు. అంత మాత్రమే కాదు, మెలకువగా ఉండాలి. అంటే మనము ఇందా చెప్పాను కదా, మనము మత్తులో ఉన్నాం, మెలకువ కలిగి లేము. ఫలానా చదువులు, ఉద్యోగాలు, ధనమును బట్టి మనము ఎలా ఉన్నాము? మత్తులుగా ఉన్నాము కానీ మెలకువగా లేము. అందుకనే తొట్టిల్లిపోతున్నామేమో అని చెప్పాను. అంత మాత్రమే కాదు, ఇప్పుడు 8వ వచనం విడిచిపెడదాం, 9వ వచనానికి వద్దాం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరగాల. నీవు దేవాలయానికి, ఆరాధనకి, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావే, లోకంలో ఉన్న వారికి కూడా ఇవే శ్రమలు కలుగుచున్నవని నువ్వేం చేయాలా?
గ్రహింపు చేసుకోవాలా, ఎరగాల, తెలుసుకోవాలా. అంత మాత్రమే కాదు, విశ్వాసం నందు మీరు స్థిరులుగా కూడా ఉండాలి. తర్వాత ఏం చెప్పాను, ఫైనల్గా వారిని ఎదిరించాల. విశ్వాసం నాకు మరి అననుకూలమైనటువంటి ఆ సహవాసాలను, ఆ యొక్క కార్యక్రమాలను మనం ఎదిరించేవారిగా ఉండాలి. ఎదిరించలేకపోతే ఆటోమేటిక్గా నువ్వు ఏమైపోయావు, తప్పిపోయావు. ఒకవేళ ఎలాంటి విషయాల్లో మీలో ఎవరైనా తప్పిపోయినట్లయితే, అమ్మో నిజమే కదా, నేను బాగా చింతపడుతున్నాను, మదన పడుతున్నాను, వేదన పడుతున్నాను అంటే తప్పిపోతున్నావు. నువ్వు దేవుని దినాలను కూడా నువ్వు కార్యక్రమాలని తిరస్కరించలేక ఎదిరించలేకపోతున్నావు అంటే తప్పిపోతున్నావు. నువ్వు హెచ్చించుకోవాలని దేవుని మీద ఆధారపడకుండా నీకు నీవే ప్రయత్నాలు చేస్తావు అంటే తప్పిపోయినట్లే. ఇలా ప్రతిదీ కూడా అక్కడ ఉన్నది చూసుకుంటే తప్పిపోతున్నావు. నీ గురించి ఇద్దరు వెతుకులాడుతున్నారు. ఒకడు అపవాది అయినటువంటి సాతాను. అపవాది అయినటువంటి సాతాను గురించి ముచ్చటగా కొన్ని మాటలు, 2-3 మాటలు నేను చెప్తాను. ఒకటి, అపవాది అయినటువంటి సాతానుడు వెతుకుతున్నాడు. వాడెవడో కాదు, మీకు విరోధి అయినటువంటి వాడు. మీ సన్నిహితుడు కాదు, స్నేహితుడు కాదు. ఎవడవాడు? మీ విరోధి, మిమ్మల్ని వెతుకుతున్నవాడు ఒకడైతే. రెండవది, వాడు తిరుగుతున్నాడు మీ గురించి వెతుకుతున్నాడు. మూడవది. నాలుగవది ఎలా ఉంటున్నాడంటే, వాడు తిరుగుతూ వెతుకుతూ ఎలా ఉన్నాడంటే గర్జించు సింహము వలె ఉన్నాడు వాడు. ఎందుకు? ఎలా మృంగాలా అని, అంటే మిమ్మల్ని నశింపు చేయాలని. ఏం చేస్తాడో తెలుసా? నా ప్రారంభ మాటలు మీలో ఆశను అత్యాశగా చేసి నువ్వు హెచ్చింపబడాలా దైవాశీర్వాదం. ఎందుకు నువ్వు చింతపడుతున్నావు? నేనున్నాను అని అనుకుంటూ ఆదివారమే నీకు ఎవరినో బంధువులను పంపిస్తూ పార్టీలను ఏర్పాటు చేస్తూ ఇలాగ నన్ను ఏం చేస్తాడంటే శోధనలో పడవేసి నా యొక్క ఆశను అత్యాశగా మార్చేసి, ఈ ఆదివారమే నువ్వు పని చేసుకుంటే ఎంత డబ్బులు వస్తాయి, కొంచెం ఏదైనా అభివృద్ధి చెందొచ్చు కదా, ఇలాంటి ఆలోచనలతో అత్యాశ, దురాశ, ఆ తర్వాత దేవుడు లేదు, ఎవరు లేదు, స్వార్థం నీకు. ఆ స్వార్థంలోండి అబద్ధాలు, మోసాలు, అక్కడ నుండి నువ్వు మరి అవిధేయత, తిరుగుబాటు, అల్లరులు, గొడవలు, ఇంకా దౌర్జన్యాలు, హింసలు, మరణాలే, అనైక్యత, అసమాధానము. ఇప్పుడు నువ్వు ఇట్టి కారణములు బట్టి తొట్టిల్లిపోయి అపవాదికి దొరకబడి, అపవాది యొక్క వెపన్గా, ఆయుధముగా నువ్వు మార్చబడి, ఇదిగో నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నావు, నీ సంఘాన్ని పాడు చేస్తున్నావు, నీ సమాజాన్ని పాడు చేస్తున్నావు. టోటల్గా నీలాంటి వారి వల్ల దేశము పాడైపోతుంది. దేవుని రాజ్య స్థాపన బహు కష్టమైపోతుంది నీ వలన. జాగ్రత్త. ఇలాంటి విషయాలే కాదు, ఇక్కడ మనకి ఇవ్వబడిన లిమిటెడ్ విషయాలే కాదు, కేవలం నేను ఉన్న లెసన్లో విషయాలు మాత్రమే మీకు జాగ్రత్తగా చెప్పగలిగాను. ఎన్నో విషయాలు తప్పిపోతున్నావేమో. నువ్వు అపవాది కంటబడక, అపవాది యొక్క ప్రభావము నీ మీద పడకుండాలోగన నీ ఆలోచనలు, నీ అడుగులు చాలా జాగ్రత్తగా చూసుకో. ఇలాంటి విషయాల్లో తొందరగా స్లిప్ అయిపోబాక. నీ కొరకు మరి ఒకరు వెతుకుతున్నారు. అదే ఇది నా సువార్త పాఠ్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడినటువంటి మాటలు, లేదా ఆ లోకా సువార్త 19వ అధ్యాయము జక్కయ్య కథనంలో 10వ వచనం చెప్పబడింది. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. లేదా మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ మాటలు మనం చూసుకుంటే మనల్ని మరి ఒకరు కూడా వెతుకుతున్నారన్నమాట. వెతకబడడానికే ఆయన మనకి ఈ లోకానికి పంపబడ్డాడు, మనల్ని వెతకడానికే. దయతో గమనించండి, ఈ సువార్త పాఠ్యభాగము తప్పిపోయింది ఏదైనా పక్కన పెట్టండి. అది గొర్రె నానమ పక్కన పెడితే, తప్పిపోయినది ఒక సహవాసంలోండి తప్పిపోయింది. ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి. అది ఏదో ఒంటిగానే లేదు ఇంట్లో, లేదా తన యజమానుడి దగ్గర. ఒక సహవాసంలో ఉన్నది. గొర్రె అయితే మరి ఒక 99 గొర్రెల గల సహవాసంలో తాను ఒకటిగా 100 గొర్రెలుగా ఉన్నది. నాణమైతే
మరి యొక్క 9 నాణములతో కూడిన తను కలిపిన 10 నాణములలో సహవాసంలో ఉన్నది. ఏది తప్పిపోలే, ఇదొకటే తప్పిపోయింది. అంటే సహవాసములో నుండి తప్పిపోయింది ఏదైనాను సరే. తర్వాత తప్పిపోయిన విషయము వెనువెంటనే యజమానురాలు గుర్తించగలిగింది. అంటే సహవాసములో ఎన్ని ఉంటాయో వారికి తెలుసు. ఎరిగిన వారు యజమానులు, నిన్ను నన్ను ఎరిగిన వారు, వెంటనే గుర్తించగలిగిన వారు, వెంటనే తప్పిపోయిన దాని మీద ప్రేమ కలిగి శ్రద్ధను కనపరుస్తూ కొద్దిపాటి సమయంను వెచ్చించి వారు ప్రయాసపడినటువంటి రీతి అమోఘము. ఈ లేఖన భాగంలో తప్పిపోవడమే పెద్ద విషయమైనటువంటి లేఖనము కాదు, కానీ కనుగొనబడడం చాలా హైలైట్. తప్పిపోవడమే పెద్ద హైలైట్ కాదు. ఇది అంతా కూడా తప్పిపోయిన ఆ గొర్రె, తప్పిపోయినటువంటి నాణెము, తప్పిపోయిన కొమ్మ, ఇది హైలైట్ కాదు. కనుగొనబడము చాలా హైలైట్. ఇది ఈ మొదటి 2 ఉపమానాలలో దేవుడే నిన్ను వెతుకుతున్నాడు, మన యజమానుడే నిన్ను వెతుకున్నవాడు. తప్పిపోయావని ఎరిగినవాడు, సహవాసంలోని తప్పిపోయావని ఎరిగి ప్రేమను నీ ఎడల ప్రేమ కనిపించి ఆయన మిగిలిన వాటిని అక్కడే విడిచిపెట్టి, అంటే మారు మనసు అక్కరలేనటువంటి వారిని పరమును విడిచిపెట్టి, పరలోక సైన్య సమూహములను, అక్కడ దేవదూతలను విడిచిపెట్టి అరణ్యము అనబడుతున్నటువంటి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు ఆయన. వెంటనే దొరకగా వెంటనే, అంటే ప్రేమను కలిగి వచ్చాడండి. నీ కొరకు ప్రేమ, శ్రద్ధ, ఎంతటి శ్రద్ధ! ఎక్కడ తప్పిపోయావో అక్కడే వెతకడము, శ్రద్ధ, ప్రయాస, కొన్ని త్యాగాలు, ఫలితము మరలా నీవు దొరికినప్పుడు కనుగొనబడినటువంటి ఆనందము. తప్పిపోయిన బాధ కంటే హైలైట్ ఏమిటంటే కనుగొనబడినప్పుడు ఆనందము బహు ఎక్కువగా ఉన్నది. అది భూతలమంతటి ఆనందము కాకుండా పరమును చేరిన ఆనందముగా ఉంటున్నది. కనుగొనబడినప్పుడు నీవు దేవుని యొక్క ఆయుధముగా, దేవుని యొక్క చేతికి దొక్కితే ఇక్కడ ఆనందము కాదు, పరలోకములో సంబరాలు జరుగుతాయి. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యము ఇక్కడ మరలా నీ ద్వారా స్థాపించబడడానికి నీవు ఒక ఆయుధముగా దొరికేవని పరలోక రాజ్యంలో సంబరాలండి. నిన్ను నశించిపోయే క్రమంలో వెదకి రక్షించడం మాత్రమే కాదు, నీకు తన ప్రేమను అనుగ్రహించి, కృప చొప్పున ప్రేమను అనుగ్రహించడం మాత్రమే కాదు, నీ జీవితానికి ఒక సమాధానం ఇచ్చి నీతి న్యాయముల ప్రకారం జీవించు, వెలుగు సంబంధిగా నా బిడ్డగా జీవించు అని ఒక ఆయుధముగా ఈ లోకంలోనికి పంపించి, తద్వారా వెలుగును ఇతరులకు ప్రకాశింపచేయడం, నీ నీతిని ఇతరులకు ప్రకాశింపచేయడం, నీ యథార్థత, నీ ప్రేమ వారిపైన ప్రకాశింపజేయడం. తద్వారా ఈ లోకం ఏమవుతుందంటే నీ నీతి వలన, నీ వెలుగు వలన, నీ ప్రకాశం అన్నది వలన, దీని వలన దేవుని రాజ్య స్థాపన ఇక్కడ జరుగుతున్నది. కొద్ది కాలము శ్రమలు వస్తాయి కొద్ది కాలము శ్రమలు వస్తాయి. ఈ లోక జీవితం మనుషులు అన్నాక శ్రమలు రాకుండా ఎట్లుంటాయి? కొద్ది కాలపు శ్రమలు వస్తాయి. ఈ శ్రమలలోనే నీవు దేవునికి విరోధముగా వెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నావు? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి మరిన్ని శ్రమలు ఎక్కువైపోతాయి. దేవునికి వేరుగా ఉండి నువ్వేమీ చెయ్యలేవు. తప్పిపోవద్దు. ఏదో అభివృద్ధి చెందాలని, ఏదో విశ్వాసమైనా సరే ఈలోక కార్యకలాపాలు పెట్టుకుంటూ ఎదిరించలేక, ఈలోకపు కొన్ని విషయాల చేత నీ కన్నులు మూతపడి మేలుకొల్పు లేక ఏదో జీవిస్తున్నావు, దేవుని బిడ్డవే అని చెప్పుకుంటూ ఇలాంటి విషయాలతో తప్పిపోవాక కొద్దిపాటి శ్రమలు వస్తాయి. శ్రమల పెదప దేవుడు తప్పనిసరిగా నిన్ను హెచ్చిస్తాడు. తన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దీన మనసు కలిగి ఆయన చేతుల కింద బలిష్ఠులుగా ఉండండి. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా పూర్ణులుగా చేయను. లేఖనాల్లో ఈ దిన లేఖన భాగాలు నేను చెప్పి మరలా మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే చాలా చక్కగా అర్థమైపోతూ ఉంటుంది. మిమ్మలను కొంతకాలపు శ్రమల తర్వాత మీరు తన ఆయుధముగా ఎలా మరల్చబడతాడంటే ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చెయ్యను.
అంటే విశ్వాస పరిపూర్ణత కలిగిన వారిగా, పరిశుద్ధతలో పరిపూర్ణలుగా, వెలుగులో పరిపూర్ణత కలిగిన వారిగా, చీకటి ఎంత మాత్రము కూడా ఆయనలో లేదు అన్నట్లుగా నీలో కూడా లేకుండా, వెలుగులో, పరిశుద్ధతలో, విశ్వాసంలో, ఇలాంటి దైవికపరమైన విషయాల్లో పరిపూర్ణలుగా చేసి నిన్ను స్థిరపరుస్తాడు. అప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటలు, కృప, సర్వ కృపానిధి యొక్క దేవుడు నిన్ను ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు. తన మహిమ పొందుకొని లాగిన నీకు ఆశీర్వాదం అంట. అంటే దేవుడు మహిమ పొందుకొని ఆశీర్వాదం అంటే అది ఎలా ఉంటుంది? ఏదో నేను మీకు సహాయం చేశానంటే, లేదు నేను కాదులేండి, నేను మీకు సహాయం చేసేంతటోని కాదు. ఒక సీఎం గారు వచ్చి మీకు సహాయం చేశాడంటే ఆ సహాయం ఎలా ఉండాలా? ఆయనకి తగిన రేంజ్లో ఉండాలా లేదా? సీఎం వచ్చి ఏదో ఒక 500 షర్టు 500 ప్యాంటు పెట్టించి ఇదిగో అని ఒక ఫోటో దిగితే అది ఎంత హేళనగా ఉంటుంది. రేపు పొద్దున సోషల్ మీడియాలో సీఎం వచ్చేరా 1000 రూపాయలు ప్యాంట్ షర్ట్ ఇచ్చాడా అని ఎద్దేవా చేస్తారు. అంటే ఆయనకి తగిన లెవెల్లో ఉండాలి ఇచ్చేది. ఇక్కడ కూడా పత్రికా పాఠ్యభాగం చదువుకోండి. ఆయన మహిమ పొందుకొని లాగిన నిన్ను ఆశీర్వదిస్తాడంట. ఎట్లుంటుంది ఆ యొక్క ఆశీర్వాదం? ఇంక ఊహించండి. మీరేదో ఆశించే హెచ్చైన ఆశీర్వాదాలు కాదమ్మా. నీ కొరకు ఆయన ప్రణాళికే వేరు. నీ కొరకు ఆయన ప్రణాళికే వేరు. నీ బిడ్డల గురించి ఏదో ఆలోచన చేస్తున్నావు కదా, నీ గృహం గురించి ఏదో ఆలోచన చేస్తున్నావు కదా, నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబ ఐక్యత, సమాధానం, భవిష్యత్. ఏం మదన పడిపోవద్దు, ఏమి టెన్షన్ ఫీల్ వద్దు. ధైర్యంగా నిబ్బరముగా ఉండు, మెలకుగా ఉండు. నీ భారం అంతా కూడా ఆయన మీద వేయి. నేను చెప్తున్నాను కదా దేవుని సేవకునిగా, ఈ క్షణము నీ భారము దేవుని మీద వేయి. అది ఆరోగ్యమైనను, అది ఆర్థికమైనను, అది కుటుంబ సంబంధములైనను, అది నీకు అసాధ్యమే. దేవునికి సమస్తమును కూడా సాధ్యము. మనము ఆరాధించే దేవుడు సమస్తమునకు నీకు సరిపడిన వాడు, నాకు సరిపడిన వాడే. ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు ఆయన. ధైర్యంగా ఉండు, నిభ్రమగా ఉండు. ఆయన చేతుల కింద దేన మనసు కలిగి, ఆయన అధికారంలో విధేయత కలిగి, ఆయనే హెచ్చించాలి అని ఆయన సమయం కొరకు కనిపెట్టుకొని ఉండు. యెహోవా కొరకు ఎదురు చూచువారు మీరందరూ నూతన బలములు, నూతన ఆశీర్వాదాలు, నూతన దేవుని దీవెనలు పొందుకుంటారు. అటు విధంగా మీరందరూ కూడా ఒక నూతన ఉత్తేజముతో నిత్యరాజ్య వారసత్వం యుగ యుగములు ఆయనకి మహిమ కలుగులాగున మీరు కూడా అనుభవించాలని నా ప్రార్థన. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక.